తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. తపోభూమి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 7 వినిద్దామండి. రాసిన వారు అరికెపూడి కోడూరి కౌసల్యాదేవి గారు. చదివి వినిపించేది పద్మిని. విద్యార్థులందరినీ మధ్యాహ్నం భోజనాలకు పంపి అప్పుడే తపాలాలో వచ్చిన ఉత్తరం విప్పుతో లోనికి నడిచిన రాధిక బిన్నురాలైంది అక్కడి దృశ్యం చూసి. అని చిలకల కబుర్లు చెబుతూ భోజనం చేస్తుంది. పక్కనే రాజేశ్వరి కూర్చుని మురిపంగా చూస్తుంది. ఏమిటి అతి చనువులో? నోటి చిరాకు వరకు వచ్చిన మాటలు వెనక్కి తీసుకుంది రాధిక. అక్క ఉత్తరం రాసిందమ్మా. నాన్నగారు అందరూ కులాసాయనట. నాన్నగారికి ఎవరో ఎప్పుడో చాలా డబ్బు ఇవ్వవలసి నా బాకీదారుడట. అప్పట్లో లేక ఇవ్వలేదు గాని ఇప్పుడు బాగా సంపాదించుకుని మంచి స్థితిలో ఉన్నాడట. వచ్చి 50,000 ఇచ్చాడట. ఏమిటి? అప్పుడు 20,000-25,000 అప్పుపడ్డాడట. ఇప్పుడు వడ్డీతో సహా 50 ఇచ్చాడట. నాన్నగారికి మంచి వైద్యం జరుగుతుంది, ఇక బెంగలేదు అని రాసింది. ఏం చేయమంటారో జవాబు రాయమని కూడా రాసింది. కూర్చుని ఉన్న రాజేశ్వరి లేచి మంచం మీద పడుకున్నది. అతి ఆనందంతో ఏమీ మాట్లాడలేకపోతున్నది. అమ్మా, ఏమిటిది? ఏం లేదమ్మా, అతి ఆనందం. ఈ రోజుల్లో ఇంకా ఇటువంటి వాళ్ళున్నారా అని. చూడగా మనకు మంచి రోజులు వచ్చినట్లున్నాయే. నేను అనుకోవడం, మనం అక్కడే ఓ చిన్న ఇల్లు తీసుకుని నాన్నగారికి వైద్యం చేయించుకుంటే. సరిగా ఈ సమయంలో మురళి రావడం జరిగింది. మురళి, ఉన్నట్లుండి వచ్చావేమిట్రా? ఏం లేదమ్మా, అందరినీ చూడాలనుంది. నీ ఉద్యోగం బాగానే ఉందా? రా, భోజనానికి రా. ఇక్కడే ఏదో చెయ్యాలనుందమ్మా. ఆ టెంపరీ జాబ్ అక్కడ చేయలేకున్నాను. సరే, ఏదో చూద్దాంలే. ఎద్దా. ఈ పాప ఎవరు? ఎక్కడో చూసినట్లుందే. చెప్పుకో చూద్దాం. ఎవరోనమ్మా, నేను బాగా ఎరుగుదును. నందు కృష్ణక్క వాళ్ళలా లేదు? తల్లితో పాటు రాధిక కూడా ఆశ్చర్యంగా చూసింది. ఆ నందు కూతురే అని రహస్యంగా చెప్పినట్లు చెప్పింది. భోజనాలు చేయాలని ధ్యాసే లేదు. కబుర్లు చెప్పుకున్నారు. 50,000 ఉంటే నాన్నగారికి జబ్బు వదిలినట్లే. చక్కగా అందరం ఒకే చోట బ్రతకొచ్చే కలిసి అని తీర్మానించాడు మురళి. అనేక తర్జన భర్జనలైనాక, నేను ఇక్కడే ఉద్యోగం చూసుకుంటున్నాను. ఆ డబ్బు ఉంటుంది, మనం నందు సాయం ఉంటుంది, ఇక్కడే బాగుంటుంది. ఈ నిర్ణయాలన్నీ రాధికకు అయిష్టమైనప్పటికీ తాత్కాలికంగా ఆమె మౌనం వహించింది. ఒరే మురళి, ఆ విషయాలన్నీ తర్వాత నేను చూసుకుంటాను గాని నువ్వు కాస్త అన్నం తిని విశ్రాంతి తీసుకో. ఇంకా నీ చేత ముట్టుకాయలు తినే తమ్ముడినే అనుకుంటున్నావేమిటి? ఇక కాస్త నన్ను పెత్తనం చేయని. నువ్వు ముందు ఈ ట్యూషన్స్ వదిలేయి. లేదు మురళి, అయినా ఎందుకు ఇంకా అలా మాట్లాడతావేమక్క? ఇకనైనా నువ్వు పెళ్లి చేసుకుని స్థిరపడు. ఈ బాధ్యతలన్నీ ఇక నావి. అసలే వసివాడి ఉన్న రాధిక వదనం మరింత కళతరిగింది. మనిషి తనను తాను మరిచిపోవడానికి, కొంతైనా మానసికంగా ఆరోగ్యంగా బ్రతకడానికి ఏదో రకమైన ఒక వ్యాపకం ఉండాలి మురళి. దైవకృప వల్ల ఈ చదువుతో ఈ దైవ సమానులైన పసిపిల్లల నడుమ నన్ను, మన బాధల్ని నేను మర్చిపోతున్నాను. నాకిక ఏ జంజాటమూ వద్దు. ఆ స్వరంలోని తీవ్రతకు తల్లి కుమారులు భిన్న వదనాలతో ముఖాముఖాలు చూసుకున్నారు. అంతలోనే మరో 10 మంది విద్యార్థులు చదువు కోసం రావడంతో రాధిక తిరిగి వారి వ్యాపకంలో మునిగింది. మురళి ఆశ్చర్యంగా చూశాడు. అబ్బా, అక్కకు ఎంత ఊరిమి తెలివి! అందుకేగా సంసారం వీధిన పడకుండా ఇంతవరకు తెచ్చింది గుట్టుగా. రాధిక్కి పెళ్లి చేస్తేనేగాను నాకు శాంతి లేదు. రోజు మొత్తం మీద ఓ 60 మందికైనా ట్యూషన్స్ చెబుతుంది. అలసిపోతుంది. ఆ ఆధారం లేనిదే బ్రతకలేం. ఇక దానికి పెళ్ళే చేయలేమేమో ఈ గతిమాలిన బ్రతుకులతో. మురళి గంభీరంగా మారిపోయాడు. అబ్బాయ్, ఓ పని చేస్తే? చెప్పమ్మా. మీ నాన్నగారికి ఎవరో ఇచ్చిన 50,000 ఇచ్చి రాధికకు పెళ్లి చేసేద్దాం. నీ ఉద్యోగంతో మీ నాన్నగారి వైద్యమై మన బ్రతుకులు ఎలాగో సాగిపోవు. మాట్లాడవేం మురళి? ఆడపిల్లరా, వయసు దాటిపోతే ఇక అసలు ఏమీ చేయలేం. అలవోకగా పడుకుని ఉన్న మురళి లేచి అక్క మంచంపై నిద్రపోతున్నా నీని చూశాడు. పాపం, నిద్రపోయింది అన్నది రాజేశ్వరి ప్రేమగా తల నిమురుతో. నువ్విలా రామ్మా, ఓ మాట చెప్పాలి. వెనుక పెరడలోకి దారి తీశాడు మురళి. పసిపిల్ల, దానికేం తెలుస్తుంది? పైగా నిద్రపోతుంది. ఇక్కడే చెప్పు, పర్వాలేదు. కాదు, ఇలారా. వచ్చి తులసికోట పక్కన కూర్చుంటూ చెప్పేమిటో అన్నది. విని నీలోనే దాచుకోవాలమ్మా, ఆవేశపడకో. ఏమిటి మురళి?
రాధిక వివాహం 6 సంవత్సరాల నాడే అయిపోయిందమ్మా. ఆ రాజేశ్వరి నోట మాట రాక అప్రతిభురాలై చూస్తూ ఉండిపోయింది. కనుల కదలికను మరిచి నిలిచాయి. చూస్తుండగానే వడగాలిలోని చిగురుటాకులాగా నీరసపడి తులసికోటకు జార్లబడింది. మురళి మౌనంగా లోనికి వెళ్ళి మంచినీరు తెచ్చి తాగించాడు బలవంతంగా. కంగారు వద్దని ముందే చెప్పాను కదమ్మా. ఏమిట్రా మురళి, ఇదంతా కళా నిజమా? నిజమే, కానీ ఒక విధంగా చూస్తే సంతోషించదగిన నిజమమ్మా. నీ అల్లుడు నందుయే. నమ్మలేనట్లుగా భయవిప్పారిత నేత్రాలతో చూడసాగిన రాజేశ్వరి వదనంలో మెల్లగా పోయిన కళ శక్తి తిరిగి చేరుకున్నాయి. కాని ఉల్లాసం ఇసుమంతైనా లేదు. అమ్మా, నిదానంతో విను. ఆనాడు దశరథ రామయ్య గారు పోయాక వాళ్ళ కుటుంబం అంతా ఊరు వదిలి వెళ్లే ముందు ఒకరోజు రాధక్క నందును బాగా తిట్టింది. అప్పటికి నేను చాలా చిన్నవాడిని అవడంతో వాళ్ళ కబుర్లు నా ద్వారానే జరిగేవి. ఒక్కొక్కప్పుడు పోట్లాటలు నా ఎదుటే జరిగేవి. కృష్ణక్క చార్లెస్ను ధైర్యంగా చేసుకుంది. నువ్వు పిరికివాడవు అంటూ తిట్టింది. వెంటనే పౌరుషంతో కోపంతో నందు మన మేడ మీద ఆరబోసిన పసుపు కొమ్మను అక్క మెడలో కట్టి, ఇక నువ్వు నా భార్యవు, ధైర్యవంతురాలవైతే నా కోసమే వేచి ఉండు అన్నాడు శాసించినట్లే. ఆ తర్వాత వాళ్ళు ఇక కలియలేదు, మాట్లాడుకోనో లేదు. భద్రశత్రువుల్లా ప్రవర్తించారు. ఇందుకు సాక్షిని నేను. మరో సాక్షి అదుగో ఆ తులసి మాతే. ఆ రోజు నందు కట్టిన పసుపు తాడును తులసి చెట్టు దగ్గర ఉంచి అక్క ఎంతగానో ఏడ్చింది. అయితే అప్పట్లో అదేమిటో అర్థం కానివాడిని, ఎలా ఓదార్చాలో తెలియని వాడిని. అంతా చాటు నుంచి చూసే నేను ఏడ్చానే కానీ నాకు చెప్పే సాహసం కూడా లేకపోయింది. ఇప్పుడు అవసరం వచ్చింది కాక చెబుతున్నాను అంతే. ఒకసారి నందుని నేను కలిస్తే అంతా చక్కబడుతుందనే ఆశ ఉందమ్మా. అతడిని క్యాంపు నుండి రాని. ఇందుకా? మరి రాధి అలా నందుని చూసి ఆ పిల్లని చూసి అగ్గి మీద గుగ్గిలంలా మాడిపోతుంది. మరి ఆ బాధ ఉంటుంది కదమ్మా. అక్క తప్పేమిటి? కానీ మనం అదృష్టవంతులమే మురళి. కొత్తగా వచ్చిన ధనకైపు లేదు నందుకో. ఆ పిల్ల కూడా కృష్ణ కూతురని చెబుతున్నాడు. అతడికి పెళ్ళే కాలేదట. అది నిజమో కాదో కూడా మనకు రుజువు లభించాలి కదమ్మా. నిదానం మీద అన్నీ తెలుస్తాయి. నువ్వు మాత్రం రాధక్కను ఏమీ అడగడం కానీ అసలు పెళ్లి ప్రస్తావన జరపడం కానీ చెయ్యొద్దు. అలాగే. కానీ ఏమిటో భయంగా ఉందిరా మురళి. అతడు మనల్ని ఇన్నాళ్ళు వెతుకుతున్నాడన్నమాట నిజమేనా? లేక ఇలా యాదృచ్ఛికంగా కలిసామా మరలా? నాకేం బోధపడడం లేదు అని బొమ్మలన్నీ పేర్చుకుని హాయిగా ఆడుకుంటుంది. పాలగ్లాసుతో రాజేశ్వరి పక్కన నిలబడి బ్రతిమాలుతుంది. ఇవి తాగేసి ఆడుకోమ్మా. ఆకలి లేదండి. చూసారా నా బొమ్మలు ఎంత బాగున్నాయో? అవును, నీలాగే ఉన్నాయి ముద్దుగా. పాలు తాగు. వద్దు. సరే అయితే మీ ఆయాను పిలుస్తానుండి పట్టిస్తుంది. భయంగా చూసిన నీ వెంటనే పాల గ్లాస్ తీసుకుని తాగేసింది. దాన్ని పిలవద్దు, భయపెడుతుంది. పాలల్లో పంచదార లేకుండా ఇచ్చి అంతా అదే తీసుకుపోతుంది ఇంటికి. రాజేశ్వరి జాలిగా అని తలనిమిరింది. మరి నువ్వు మారం చేయకపోతే పిలవను అని కళ్ళు చిలికించుతూ కొంచెం సేపు ఆలోచించింది. డాడీ వచ్చాక కూడా నేను ఇక్కడ ఉండొచ్చా, వెళ్ళిపోవాలా అండి? ఆ చిన్నారి కళ్ళల్లో బెదురు, అభ్యర్థన రాజేశ్వరిలోని మాతృహృదయాన్ని కలిచివేశాయి. ఏమీ చెప్పకుండా నేను ఎత్తుకుని గుండెకు అదుముకున్నది. చెప్పండి, డాడీ వచ్చాక నన్ను పంపేస్తారా? లేచి నవ్వు తెచ్చుకుంది రాజేశ్వరి. నువ్వే వెళ్ళిపోతానంటావు. మీ మేడ, కారు, మంచి పరుపులు అన్నీ బాగుంటాయి. ఈ మామూలు ఇంట్లో ఎందుకుంటావు నువ్వు? కళ్ళు అటు ఇటు చక్రాల్లా తిప్పుతూ కొన్ని క్షణాలు ఆలోచించనని దిగులుతో అడ్డుగా తల ఊపింది. అక్కడ అమ్మ లేదుగా. వెన్ను చరిచినట్లయిన రాజేశ్వరి నిటారుగా నిలబడింది. ఆమె మనసంతా సానుభూతి సముద్రమే అయ్యి ఆప్యాయత కెరటాలు రేపింది. పసిపిల్లకు కావలసింది ప్రేమ, అమ్మ లాలన. అది అనికి అంత ఎత్తు మేడల్లోనూ అందాల సామాన్లలోనూ ఆకాశాన్నంటే ధనపు రాశుల్లోనూ లభించలేదని ఇందరు పిల్లల్ని పెంచిన స్త్రీ అయి నుండి కూడా గ్రహించలేకపోయాను. ఇక్కడైతే మీరు తిట్టరు, కొట్టరు. టీచర్ చదువు కూడా చెబితే ఇంకా బాగుంటుంది కదండి. అండి ఎందుకు, అమ్మ అని పిలువు నన్ను. అవునమ్మా, మీ టీచర్ గారు మురళి మామ పిలిచినట్లే నువ్వు కూడా నన్ను అమ్మ అని పిలుచుకో. హాయ్ హాయ్, భలే భలే. అమ్మా అమ్మా. ఆ చిన్న ఇల్లు అని కేకలతో అల్లరితో ప్రతిధ్వనించింది. రాజేశ్వరికి ఆశ్చర్యం ముచ్చటైంది. ఎలాగైనా చిన్నపిల్లలున్న ఇంటి కళ అద్దమే వేరు అనుకుంటూ ఇటు తిరిగి పులిని చూసినట్లే ఆగిపోయి 2 అడుగులు వెనక్కి వేసింది. కారణం గుమ్మం పొడవునా నిలబడి ఉన్న రాధిక
అకర అపరకాళిలాగా చూస్తుంది అనిని. ఎన్నాళ్ళు ఇంకా ఈ జిడ్డు మన నెత్తి మీద? ఇదేమైనా ఇల్లేనా? కంగారుగా అటు చూసింది రాజేశ్వరి. అని వింటుందేమోనని. అని పసిదే అయిన ఆలోచన అధికమే. రాధిక మాటల అర్థాన్ని గ్రహించినా లేకున్నా ఆమె తీవ్రంగా ఉన్నదని మాత్రం అర్థమైంది అనికి. ఫలితంగా సంతోషం ఎగిరిపోయి బిక్కముఖంతో నిలబడింది. తప్పురాది, పసిది నందు రాగానే వెళ్ళిపోతుంది. అంతవరకు ఇల్లు హోటల్లాగా మారిందన్నమాట. అనవసర అనుమానంతో నీ నమ్రతను, దయాగుణాన్ని కూడా కోల్పోతున్నావు రాది. ఇదివరలో ఎప్పుడు నేను నీలాంటి రూపాన్ని, ఇంత పరుషమైన మాటలు వినలేదు రాది. రాధిక కోపం తగ్గుకున్నా మరి మాటలు పెంచుక గిరుక్కున వెనుదిరిగింది. వెళుతూ వెళుతూ ఆగి అన్నది, ఆ పిల్లలు 50 100 మనకర్పించి వచ్చేది చదువు నేర్చుకోవడానికి, నానా అల్లరి భరించడానికి కాదు. ఆ పిల్లను కూడా ఓ పక్కన కూర్చోబెట్టి కాస్త చదువు చెబితే సొమ్మేం పోయింది రాది. స్కూలు మానడంతో ఆటలు, అల్లరి ప్రారంభించింది. రాధిక వదనంలో కోపం, బాధ, ఆవేశం అన్నీ కలిసి మూకుమ్మడిగా పెనవేసుకుని వచ్చాయి. నన్ను బ్రతకైనా బ్రతకని, ఆ ముఖం చూస్తూ నేను మిగిలిన వాళ్ళకి పాఠాలు చెప్పలేను, బ్రతకలేను. గిర్రన వెనుదిరిగి వెళ్ళి మళ్లీ పాఠాలు చెప్పడంలో నిమగ్నమైంది. రాజేశ్వరి నుదురు కొట్టుకుంటూ నిస్సహాయంగా నిట్టొచ్చింది. పరిస్థితి పూర్తిగా అవగాహన కాకుండా తన ఉనికి, మాటలు టీచర్ గారికి ఇష్టంగా లేవని గ్రహించినని స్కూల్లో అలవాటు ప్రకారం నోటిపై కుడి చేతి చూపుడు వేలు వేసుకుని కదలక ఓ పక్కన బుద్ధిగా కూర్చున్నది. మధ్యాహ్నం నిద్ర కొరిగిన మురళి ఈ అలజడి విని లేచి వచ్చాడు. అలా కూర్చున్నావేమని అని అడిగాడు ఏమీ తెలియనట్లు. 2 సార్లు అడిగాక అని వేలు తీసి అతి నెమ్మదిగా చెప్పింది. సైలెన్స్, టీచర్ గారు చెప్పారు. మళ్ళీ వేలు నోటి మీదకి వెళ్ళిపోయింది. రాధిక చాలా మారిపోయింది. ఈ అతి కోపంతో దాని ఆరోగ్యం ఏమైపోతుందో కానీ అలా బెంగగా అంటున్న తల్లిని తేలికపరచడానికి నవ్వేశాడు మురళి. చూస్తుండు, నాకెందుకో అక్క పెళ్లి చాలా దగ్గరలో ఉందనిపిస్తుందమ్మా. ఆ పెళ్లి సరైన వయసులో జరగకే, అసలు దానికి చిరాకులు ఎక్కువయ్యాయి. గట్టిగా అనుకు, వింటే ఎగిరి పడుతుంది అని నీ అలా బయట తిప్పుకుని రానా? వద్దులే మురళి, పరాయి పిల్ల, జాగ్రత్త ఎక్కువ కావాలి అని. ఏవి నీ బొమ్మలన్నీ చూస్తాను అన్నాడు. మౌనంగానే చూపించింది అని. మీ డాడీ కొన్నారా ఇవన్నీ? నువ్వేం చదువుకుంటున్నావు? ఏమిటి, నీకు మాటలే రావా? వచ్చు నన్నట్లు సైగ చేసి ఎదుటి వరండాలో రాధికను కన్నులతోనే చూపించింది అని నోటితో మాట్లాడకుండా. నవ్వును ఆపుకోలేని మురళి విరగబడి నవ్వేశాడు. టీచర్ గారిపై చాలా భక్తున్నదే అని. అదే సమయంలో లోనికి కాఫీ కోసం వచ్చిన రాధిక నవ్వకుండా ఉండలేకపోయింది అని తీరు చూసి. కీబొమ్మలా గుడ్లు తిప్పుతుందే కానీ మాట్లాడడం లేదు. అంతలో అని తన శత్రువు వంటిదని బలవంతంగా గుర్తు తెచ్చుకుని చూపులు మరల్చుకుని వెళ్ళిపోయింది. సాయంత్రం 6 గంటలకు విద్యార్థులంతా వెళ్ళిపోయాక లోనికి వచ్చిన రాధిక అని ఇంకా అలాగే కూర్చోవడం చూసి కొద్దిగా చలించినా ఏమీ మాట్లాడక స్నానానికి వెళ్ళిపోయింది. అని ఇలా రామ్మా, నా దగ్గర కూర్చో అని రాజేశ్వరి పిలిచినా అని వెళ్ళలేదు. కూర్చున్న తీరు మార్చలేదు. స్నానం ముగించి ఓ 1/2 గంట సేపు పడుకుని లేవాలని పక్క మీద వాలింది రాధిక. అరే అని, ఏమిటమ్మా అలా కూర్చుని నిద్రపోతుంది, చూడలేదా అని షికారు నుండి తిరిగొచ్చిన మురళి అంటుంటే మేల్కు వచ్చిన రాధిక చటుక్కున లేచి చూచింది. 1/2 గంట పైగా నిద్రపోయింది తను. కూర్చుని అలాగే గోడకు జార్లబడి కునికిపాట్లు పడుతుంది అని. ఈ వంటలో పడి నేను చూడనే లేదే అమ్మా అని బాధగా అంటూ రాజేశ్వరి వచ్చి చేతులు చాపినా అని ఆమె దగ్గరకు వెళ్ళలేదు. తిరిగి సరిగా సర్దుకుని కూర్చున్నది గాని కనులపైకి నిద్ర కూరకొస్తుంది. రాజేశ్వరి, మురళి రాధిక వైపు నేరస్తురాల్ని చూసినట్లు చూశారు. అని స్థితి చూసి రాధిక హృదయమార్ధవం మేల్కొన్నది. తెచ్చిపెట్టుకున్న క్రోధద్వేషాలు నామరూపాలు లేకుండా ఎగిరిపోగా దగ్గరగా వెళ్ళి నోటిపై వేలు తీసేస్తూ అని అన్నది ఆప్యాయంగా. అని భయంగా చూసింది. ఒక్కసారిగా లేవదీసి బసిబిడ్డను ఎత్తుకున్నట్లుగా ఎత్తుకుంది రాధిక. పిచ్చిపిల్ల, ఒకసారి అల్లరి చెయ్యొద్దు అంటే ఇక ఎప్పుడు అలాగే కూర్చోమనా? దా అన్నం తిందాం, తర్వాత డాబా మీద పడుకుని కథలు చెప్పుకుందాం ఏం? అనికి కొసరి తినిపించుతూ మురళి, రాధిక ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తుంటే రాజేశ్వరికి గుండెపై నుండి కొండంత భారాన్ని దింపినట్లుగా అనిపించింది. లోలోన ఆనందించింది. అన్నం తినగానే నిద్రపోయింది అని కోసమే అంతవరకు నవ్వును తుళ్ళును కొని తెచ్చుకున్న రాధిక ఈ బాలిక నిద్రపోగానే గంభీరంగా మారిపోయింది. అది గమనించారు మురళి, రాజేశ్వరి కూడా. మురళి, నాన్నగారిని ఇక్కడకు తేవడం కంటే మనందరూ అక్కడికి వెళ్ళి
నువ్వు నేను అక్కడే ఉద్యోగాలు చేసుకుందాం, ఎక్కడో ప్రయత్నించి. మురళి నిదానంగా జవాబిచ్చాడు. అలాగే అక్క, నాకు అలానే అనిపించింది. కానీ అందరూ అక్కడికి వెళ్ళి పెద్దక్క ఇంట్లో ఉండడమా, వేరే ఇల్లు కుదుర్చుకోవడమా, ఏదైనా మొత్తం మీద ఏవో భేదాభిప్రాయాలు రాకమానవు. నీవు ఎలాగంటే అలాగే చేద్దాం. ఒకరు అవునన్నది కాదనడం తేలిక గాని వారు ఏమీ నిర్ణయించక బాధ్యత పూర్తిగా తనకే వదిలితే అకారణం భయం కలిగి భారం అని కూడా అనిపిస్తుంది. అంతేకాక ప్రతిష్టంభన ఏమీ లేకపోవడంతో పెంకితనము, క్రోధము కొంత తగ్గి వివేకంగా ఆలోచించింది రాధిక. నువ్వన్నమాట నిజమే, ఇక్కడే ఉందాం. నువ్వు ఇంకెవరినైనా తోడు తీసుకువెళ్ళి రేపే నాన్నగారిని తీసుకొచ్చే ఇక్కడికి. అలాగే అన్నట్టు ఈ అని ఎన్నాళ్ళుంటుంది ఇక్కడ? అయిష్టం వ్యక్తమయ్యే స్వరంతో అడిగింది. ఇబ్బందిలో పడింది రాజేశ్వరి ప్రశ్న వింటూనే. నందు వచ్చే వరకు పాపం ఆయా బాగా చూడడం లేదట. ఇదంతా నాకేమీ నచ్చలేదమ్మా. ఎందుకీ అతి చనువులో అనవసర స్నేహాలు మనకు? వంటిల్లు సర్ది వచ్చిన రాజేశ్వరి రాధిక పక్కనే కూర్చున్నది. అలా ఆలోచిస్తే అలాగే అనిపిస్తుంది రాది. కానీ ఆ తల్లి లేని పిల్లకి గృహ వాతావరణము, నాతో ప్రేమ పంచి ఇస్తే అదంత మహత్తర విషయం అవుతుంది. అమ్మా, అవును రాది, నందు చెప్పిన విషయం విని కూడా నువ్వు నీ అనుమానాన్ని వదలవు. నాకు మనశ్శాంతినివ్వవు. ఎందుకని? కాస్త నిదానిస్తే మేలు జరగవచ్చు మనకు. విషాదంగా నవ్వింది రాధిక. ఇక ఒకటే మేలు బతుక్కు, ఈ మాత్రం మనశ్శాంతి కూడా ఇక కరువవుతుందేమో. అంతవరకు మౌనంగా ఉన్న మురళి లేచి రాధికకు దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. అక్క, నీకంటే చిన్నవాడినే బాగా, అయినా ఒక్క మాట చెప్పవచ్చా? ఏవో నీతులే కదా, నిర్లిప్తంగా అన్నది. అని 5 ఏళ్లన్నా లేని పసిపాప అమ్మ అని పిలుచుకునే అదృష్టం ఆ పాపకు కలిగించితే ఆ పసిది ఎంత ఆనందిస్తుంది. ఒకసారి నీ చెయ్యి జారిపోయిన అదృష్టం మళ్ళీ నీ కళ్ళెదుట వచ్చి కనిపించినప్పుడు ఆ అదృష్టాన్ని తెలివిగా సొంతం చేసుకోవడం వివేకమైన పనో కాదో నీకు నేను చెప్పాలా? రాధిక ఏమీ మాట్లాడలేదు. కానీ మురళిని విస్మయమో కోపమో తెలియని విధంగా చూస్తూ ఉండిపోయింది. చిన్నగా నవ్వేశాడు మురళి. నా చేత మొట్టుకాయలు తినే వీడు కూడా నాకు చెప్తాడేంటి అని కాదు అలా చూస్తున్నావు? నీకంటే బాగా చిన్నవాడినైనా ఊళ్ళు తిరిగి లోకాన్ని నీకంటే ఎక్కువ చూసి ఉన్నవాడినే మరి. ఆ తర్వాత ఎవ్వరూ మాట్లాడలేదు. విషయం చాలా బరువైనది కావడం వల్ల చాలాసేపు మౌనం తర్వాత మురళి అతి మెల్లని స్వరాన సందేహిస్తూ చెప్పాడు. అక్క, కోపం లేకుండా ఒక విషయం ఆలోచించు. దశరథ రామయ్య గారి అదే నందు నాన్నగారిల్లు వాకిలి మన వల్ల పోయాయి. నాన్నగారు తెచ్చిన ఒత్తిడి వల్లనే కృష్ణ మతం కూడా మారింది. పెద్దల మాటలకు విరుద్ధంగా మన నాన్నగారి వల్లనే దశరథ రామయ్య గారు పోవడము, వాళ్ళు ఈ ఊరు నుండి వెళ్ళిపోవడము జరిగింది. మరి కోపం తెచ్చుకోవలసిన కారణాలు ఇన్ని దారుణమైనవి ఉండగా నందు ఇంత సౌమ్యంగా ఉన్నాడంటే అందులోనే అతడి మంచితనం తెలియడం లేదు. అనికి దుప్పటి కప్పుతున్న రాజేశ్వరి అన్నది. మనపై ఎంత నమ్మకము గౌరవము లేనిదే ఈ పసిపిల్లను ఇలా మనకు అప్పచెప్పాడు. ఇది చాలు నందు మంచితనం అర్థం కావడానికి. మురళి సంజ్ఞతో రాజేశ్వరి మాటలను ఆపింది. రాధిక ఏమీ మాట్లాడలేదంటే ఆమె ఆలోచిస్తుందన్నమాట. ఆలోచనకు తావివ్వడం అంటే వివేకానికి ప్రథమ సోమానంపై పాదం ఉంచడమే. రాజేశ్వరి విషయంలో ఎంత నిశ్చింతగా ఉన్నాడో అంత భయసందేహాలతో రాధిక విషయంలో మదనకు గురి అయ్యాడు నందు. అనిని తమ ఇంట ఉంచినందుకు రాధి ప్రవర్తన, సత్కారము ఎలా ఉంటాయో తెలియదు. పాపకు ఏమీ ఇబ్బంది కలగలేదు కదా. డోలయమానంతో ఇల్లు చేరిన నందు నౌకర్ చేత కబురంపగానే అని పరుగున వచ్చింది. డాడీ, ఏం తెచ్చారు నాకు? తెచ్చిన బొమ్మలు, గౌనులు అన్నీ ఆనందంగా చూసుకున్నాని. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ అని తన ఆయాను పిలిచింది. ఇవన్నీ పెట్లో పెట్టి అమ్మగారింటికి రా అని ఆజ్ఞ జారీ చేసింది. విస్మయంగా చూడసాగాడు నందు. ఎందుకండి అని అడిగిన ఆయాతో అన్నది. అని అమ్మగారికి, టీచర్ గారికి, మావయ్యకు చూపాలి, త్వరగా రా. వచ్చినంత వేగంగానూ పరిగెత్తింది. వెళ్ళమంటారా అయ్యగారు? ఆయా అయిష్టంగా అడిగింది. మీరు లేని ఈ వారం రోజులు అమ్మాయి గారు అసలు ఇక్కడికి రాలేదండి, మేం పిలిచినా రానన్నారు అన్నది ఫిర్యాదుగా. నందు చిన్నగా నవ్వాడు. అదంతా ముఖ్య విషయం కాదన్నట్లు. పిల్లలకు ఎక్కడ బాగుంటే అక్కడ ఉంటారులే, దానికేం, మీరంతా కులాసాయేగా. నిర్లక్ష్యంగా అనేసిన ఆయా మాడిన ముఖంతో బొమ్మలు, గౌనులు ఉన్న బ్రీఫ్ కేస్, బాస్కెట్ తీసుకుని వెళ్ళిపోయింది పక్కింటికి. ఆమెలోని బాధ ఎందుకో అర్థమైన నందు తనలో తాను నవ్వుకున్నాడు. నందగోపాల్ స్నానాధికారం ముగించి అని కోసం వెళ్లేసరికి పరుగున ఎదురు వచ్చి ఆప్యాయంగా కౌలించుకున్నాడు నందును మురళి. ఓ మురళి! అంతకంటే ఇద్దరికి మాటలు రాలేదు.
ఆవేశాలతో వదనాలు అరుణిమను పులుముకొనగా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. మురళి, ఎప్పుడొచ్చావు అని అడగగలిగాడు ఆఖరకు నందు తనను తాను సంభాళించుకుంటూ. మురళి ఇప్పటికీ మాట్లాడే శక్తి లేకనే ఉన్నాడు. దుఃఖంతో అతడి గళం పూడుకుపోయింది. మురళి, ఎలాగైపోయాయి మన కుటుంబాలు? మళ్ళీ మురళిని 2 చేతులతో భుజాలు పట్టి కుదిపేశాడు నందు. మాట్లాడు మురళి, ఏం చేస్తున్నావు? ఎక్కడుంటున్నావు? ఆ ఇద్దరిని ఇంట్లో వారితో పాటు బయట వారు కూడా అనేక మంది చూస్తున్నారన్నది ఇద్దరూ గమనించలేదు. లోపలికి రండి, ఇక్కడ మాట్లాడుకుందాం అని రాజేశ్వరి పిలవడంతో ఇద్దరూ తేరుకుని లోపలికి వెళ్లారు. లోనికి ప్రవేశించిన నందు ఒక్కసారిగా తనను తాను నమ్మలేనట్లు ఆశ్చర్య విప్పారిత నేత్రాలతో చూస్తూ గడప దగ్గరే నిలిచిపోయాడు. అతడి నేత్రాలను పాదాలను నిలిపి ఉంచిన దృశ్యం అని రాధికలకు సంబంధించినది. నందు తెచ్చిన కొత్త బొమ్మలన్నిటికీ కీ ఇచ్చి వదులుతుంది రాధిక. అవి రకరకాలుగా ఆడుతూ పాకుతూ శబ్దం చేస్తుంటే అన్నీ చప్పట్లు కొట్టి ఎగిరెగిరి గెంతుతూ నవ్వుతుంది. రాధిక శృతి కలుపుతుంది. మధ్య మధ్యలో ఈ గౌను బాగుంది, ఈ ఫ్రాక్ కలర్ భలేగా ఉంది అని ఇద్దరు తిరగా బోర్లా వేసి చూసుకుంటున్నారు. ఏది, ఈ నీలం గౌను వేసుకో, ఎలా ఉంటుందో చూద్దాం అంటూ అని నీ ఒడిలోకి తీసుకుని తొడగబోతున్నది రాధిక. గుమ్మం పొడవునా నిలబడి ద్వారబంధానికి అటూ ఇటూ 2 చేతులు ఆంచి తననే తన్మయమై చూస్తున్న నందగోపాల్ను, ఆ వెనుకనున్న మురళిని అప్పటికి చూసిన ఆమె చేతులు చేస్తున్న పనిని చటుక్కున మానేశాయి. వదనంలో నవ్వు మాయమైంది. ఉండని నాన్నగారు పిలుస్తున్నట్లున్నారు అని నీ ఒడి నుండి కిందకి దింపి పక్క గదిలోకి వెళ్ళిపోయింది పరిగెత్తినట్లే. అంతవరకు ఆహ్లాదకరమైన దృశ్యాన్ని అత్యానందంగా చూసుకున్న నందు వదనంలో కళతరిగింది. రండి కూర్చోండి, మాట మార్చింది రాజేశ్వరి. రాధి, అలా పోయావేం? కొంచెం కాఫీ కలుపు, ఆదివారం నీకు తీరికేగా అని కూతుర్ని మందలింపుగా కేక పెట్టింది. నువ్వే చూసుకో, నాకు ఖాళీ లేదు, లోన్ నుండి రాధి ఖచ్చితంగా చెప్పింది. వెంటనే అని మిగిలిన వారి అవసరం లేదన్నట్లుగా లేచి తన సామాగ్రినంతను తీసుకుని తాను రాధిక వెంట పరిగెత్తింది. మీకేం ఇబ్బంది కలగలేదు కదా? 4 రోజులే అని అన్నది. వారం రోజులు ఉండిపోయాను అని అడిగాడు నందు రాజేశ్వరిని. రాజేశ్వరి హృదయపూర్వకంగా నవ్వింది. ఇబ్బంది ఏమిటి నందు? అనితో ఇంటికే కళొచ్చింది. ఏదో ఓ మూల పడుండేవాళ్ళం తప్పనిసరిగా ఓ ముద్ద తిని. ఏమిటో అని మా బ్రతుకులకే అర్థం చెబుతున్నట్లుగా పోయిన సందడిని తిరిగి తెచ్చింది. ఎవరో ధర్మాత్ముడు సాయం చేస్తున్నాడు. మీ మావయ్య గారిని కూడా తెచ్చుకున్నాం. అలాగా, నడవండి చూద్దాం. అరుగో, వీధి గుమ్మంలో అయితే వీలుగా ఉంటుందని అక్కడుంచాం. రాధిక జగన్నాథం పక్క దగ్గర స్టూల్ మీద కూర్చున్నది. ఆమె ఒడి ఎక్కి దర్జాగా అని కబుర్లు చెబుతుంది బొమ్మలు చూపుతో జగన్నాథంతో. అతడు బాగున్నాయమ్మా, జాగ్రత్తగా దాచుకో, ఖరీదైన బొమ్మలు అని చెబుతున్నాడు. మాట ముద్దు ముద్దుగా స్పష్టత తక్కువగా పలుకుతున్నాయి. జగన్నాథమేనా అయినా అన్నట్లు గుమ్మంలోనే ఆగిపోయాడు నందు అతడిని తదేకంగా చూస్తూ. జగన్నాథం తనకు నమస్కరిస్తున్న నందును తదేకంగా చూశాడు. అతడి 2 కళ్ళు నీటితో నిండిపోయాయి. పులిలా ఉండే మనిషి ఎలాగైపోయారో చూసావా అంటూ రాజేశ్వరి భర్తకు దగ్గరగా వెళ్ళి చెవిలో గట్టిగా చెప్పింది. నందు అండి, మన దశరథ రామయ్య గారి ఆఖరి అబ్బాయి తల పంకించాడు జగన్నాథం అర్థమైనట్లు. నందు జగన్నాథానికి దగ్గరగా వెళ్ళి ముక్కాలి పీటపై కూర్చున్నాడు. నువ్వు నమస్కరిస్తే మళ్ళీ దండం పెట్టడానికి ఈ చేతులు లేవో బాబు. 2 చేతులు కుడికాలు చచ్చుబడిపోయాయి. దీనంగా చెప్పుకుంటున్న జగన్నాథం చెంపలపై కన్నీరు జాలువారింది. చిన్న తువాలతో ఆ చెంపలు కన్నులు ఒత్తి రాధిక నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయింది అనితో కలిసి. ఏం చేస్తున్నావు నందు? జగన్నాథం అడిగాడు. మీ అమ్మ పోయారు, కృష్ణక్క పోయింది. మీ అమ్మ మహాదొడ్డ ఇల్లాలు. మీరట్టే మాట్లాడి హైరాణ పడకండి. ఇప్పుడు మాట్లాడకపోతే ఇక మాట్లాడగలనో లేదో. ఈ నోరు కూడా ఎప్పుడు పడిపోతుందో తెలియదు కదా నేను చేసిన పాపాలకు. మీరు బాగుంటారు, మాట్లాడకండి రోదిస్తూ రాజేశ్వరి కొంగు నోట్లో కుక్కున్నది. మా కంపెనీ డాక్టర్ గారిని తీసుకొస్తానత్తయ్య సాయంత్రం అంటున్న నందు వంక చూసి మరింత రోధించింది రాజేశ్వరి చేతులు జోడించి నమస్కరిస్తూ. చిన్నవాడవైన సంస్కారానికి అర్హుడవ నన్ను నీ రుణం ఎలా తీర్చుకుంటానో. జగన్నాథం తల అడ్డుగా తిప్పాడు. వద్దు నందు, మీకు నేను చేసిన ద్రోహానికి నన్ను ఉప్పు పాతర వెయ్యాలి బాబు. వైద్యం ఎందుకు? నేను అసలు పుణ్యాలు ఎప్పుడు చేశాను? నాకు రావలసిన డబ్బు కంటే 4-5 రెట్లు గుంజేవాడిని తప్పుడు లెక్కలు రాసి. ఇవ్వకపోతే ఇళ్ళు వేలాలు వేశాను, ఆస్తులు జప్తులు చేశాను, జైళ్లల్లో పడేయించానే గాని ఎవరిని క్షమించలేదు.
ఎవరి దగ్గర ఒక్క పైసా వదల్లేదు. మరి ఇప్పుడు నాకు ఎవరో 50,000 ఇచ్చారట. నాకు ఎప్పుడో ఇవ్వవలసిన బాకీ. అబద్ధం. ఎవరిని క్షమించి వదిలాను నేను? నందు లేచి నిలబడ్డాడు. నేనుంటే మీరిలాగే మాట్లాడి అలసిపోతారనుకుంటాను. వెళ్ళొస్తా మరి. అర్థమైంది నన్ను. నన్నంతగా తిట్టేవాళ్లే కానీ నీలా అసలు ముఖం చూచేదెవరు ఇంతవరకు? నాకనిపిస్తుంది ఆ 50,000 దానంగా ఇస్తే తీసుకోనని నువ్వే ఇచ్చి ఉంటావు. నా పెద్దల్లుడికి ఆ వంకర, అవునా? అప్పటికే నందు గడప దాటి 4 అడుగులు వేసిన వాడల్లా జగన్నాథం ఘాటు మాటలతో పట్టి నిలిపివేసినట్లే ఆగిపోయి వెనక్కి వచ్చాడు మళ్ళా. నాపై ఒట్టే నందు, నిజం చెప్పకపోతే? నువ్వే ఇచ్చావు నా వైద్యానికి డబ్బులు, అవునా? చెప్పు. నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటే కొంతైనా నా పాపాలు కడుక్కుపోతాయి. మురళి రాజేశ్వరి అవధులను అధిగమించిన ఆశ్చర్య విభ్రాంతులతో కొత్త మనిషిని చూస్తున్నట్లు చూస్తుండిపోయారు నందుదశ. కిటికీ బయట తారట్లాడుతూ అన్నీ వింటున్న వ్యక్తి రాధిక అని నందుకు తెలుసు. చెప్పవా నందు? నా పాప భారం కొత్త తగ్గించవా? జగన్నాథం రోధ భరించలేని నందు మెల్లగా హుందాగా తల పంకించాడు. బాధలో ఉన్నవారికి సాయపడాలనే ఇచ్చాను. మీకు తెలీదు, మీ ఇంటి తిండి మేము ఎంత తిన్నామో ఈ చల్లని తల్లి వల్ల. అందుకే అని పేరు అన్నపూర్ణ అని పెట్టింది కృష్ణక్క. ఈ అన్నదాతను మరవకపోవడానికే. నా తండ్రి వైద్యం లేకనే పోయారు. కనీసం మీకైనా చేయించి బాగు చేస్తే ఆయన ఆత్మ సంతృప్తిగా ఉంటుంది. ఆయనకెప్పుడూ మీపై కోపం లేదు. మీ మంచి మనసులో అలాగనుకోవడం తప్ప నేను ఏం చేశాను నందు మీకు? నిలువ నీడలేక మీరు ఊరు వదిలిపోతుంటే దిగ్గుళ్ళి ఏడ్చానే కాని భర్త చాటుదాన్నే ఆదుకోలేకపోయాను. ఇంతటి దయకు తగనయ్యామేమో. ఇంత దయ వద్దు బాబు. మురళి మాట్లాడలేక నందు 2 చేతులు పట్టుకున్నాడు. ఆ పట్టుకున్న హస్తద్వయంపై కన్నీటి బిందువులు జలజల రాలుతుండగా నందు అన్నాడు, మీ ప్రవర్తనకు నేను కోపం తెచ్చుకున్న మాట నిజమే అప్పుడు. కానీ అందువల్లనే డబ్బు సంపాదించాలి, ధనవంతుడనవ్వాలి అనే పట్టుదల వచ్చింది. నాకు డబ్బు ఉంటే అందరినీ ఆదుకుంటాను, కానీ నా ఐశ్వర్యం వల్ల ఒకరిని బాధ పెట్టను. 10 మందికి పంచి పెడతాను హాయిగా అనుకునేవాడిని నేను. అదే చేస్తున్నాను. వెళ్తాను. అర్జెంటుగా ఫోన్లు చేసుకోవాలి. ఫ్యాక్టరీకి వెళ్ళాలి. వారం రోజులుగా ఊళ్ళో లేను కదా. సాయంత్రం తప్పక వస్తాను డాక్టర్తో కలిసి. అలాగే బాబు. మురళి, నాతో వస్తావా? ఇంట్లో ఏమైనా పనుందా? రావాలనే ఉంది నందు, కానీ నాన్నగారికి బెడ్ పాస్ పెట్టడం, పక్కలు మార్చడం అన్నీ అమ్మకు ఇబ్బంది. ఓ, ఇంతవరకు నాకు తోచనే లేదు. ఓ మేల్ నర్సును కుదుర్చుదాం. అంతవరకు నువ్వు చూసుకో మురళి. వెళ్తున్నా. నందు మనిషా దేవుడా? సుశీలము ఉంటే కొడుకును చూసుకుని ఎంత మురిసిపోనో. నాలాంటి వాళ్ళు ఎక్కువ బ్రతికేస్తారు అనవసరంగా. ఆ పుణ్యాత్మురాలు త్వరగా వెళ్ళిపోయింది అని జగన్నాథం అనడం వెళ్ళబోతున్న నందుకు వినిపించింది. అతడి దృష్టి ఒక్కసారి ఆకాశం దశ తిరిగింది. ఆ దృష్టిలో అగుపింపని అమరులతో అనేక మూగభాషలు. ఆత్మలు ఆకాశ మార్గాన విహరిస్తుంటాయనేదే నిజమైతే అమ్మ, నాన్నగారు, అక్క అంతా ఈ ప్రయోజకుడైన మీ నందును చూసుకొని ఆత్మశాంతి, తృప్తి పొందండి. బిడ్డలు చేసే సత్కర్మలే కన్నవారికి సద్గతులు కల్పిస్తాయట. అందుకే ఈ తపస్సు మీకోసమేనమ్మా. నేనింకా ఇంకా సంపాదిస్తాను. ఆర్తులను ఆదుకుంటాను. మీలాగే నిగర్వెనే బ్రతుకుతాను. అంగణం దాటుతూ అతడు రాధి కోసం చూశాడు. ఆమె లేదు అని కూడా లేదు. ప్రచన్న యుద్ధం చేస్తుంది రాధిక. అవును, ఆమెను తప్పు పట్టడానికి కూడా లేదుగా అని బిగ్గరగా పిలిచాడు. ఎస్ డాడీ. తులసికోట చాటు నుంచి పరిగెత్తుకొచ్చింది అని. దొంగ, ఏం చేస్తున్నావు? టీచర్ నన్ను ఇక్కడే ఉండమన్నారు ఆవిడొచ్చే వరకు. సరే. చుట్టూ మరోసారి చూసినా రాధిక కనిపించలేదు. అని ఇక్కడుంటావా, వస్తావా? సమాధానం వెనుకనున్న రాజేశ్వరి నుండి వచ్చింది. ఇక్కడే ఉంటుందిలే బాబు. పెంచిన ప్రేమ అంటారే, అలాగే. రాధిక కూడా పాపను క్షణం వదిలి ఉండలేకపోతుంది. దానిదంతా పైపై కోపమేనందో. నందు ముఖం సంతోషంతో విప్పారింది. నాకు నిశ్చింత అని మీ చేతుల్లో పెరిగితే అంటూ వెళ్ళిపోయాడు. అమ్మయ్య. తేలికగా నిట్టూచుతో ఆనందంగా హుషారుగా తన మెడలో ప్రవేశించాడు నందు. రాధికలో ఈ మాత్రం మార్పు వస్తే ఇక బెంగేలేదు. పృథ్వీనే జయించినంత సంతోషంతో ఒక్కో అంగకు 4 మెట్లు దూకుతూ మేడ మీదకి వెళ్తున్న అయ్యగారి ఆశ్చర్యంగా చూచారు నౌకర్లంతా. తపోభూమి 7వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.